ఏ ఊళ్ళో వండదు రాయపట్నంనే వంట దోసకాయ. రాయపట్నం దోసకాయ అంటే చుట్టూ 10 ఊళ్ళకు పేరు వెళ్ళింది. ఈ ఆరోగ్యానికి మంచిదని ఏ ఊరు వాళ్ళు మా ఊళ్ళోనే కొంటారు. పొద్దుగాలనే వస్తాము, ఇక మబ్బులో పని చేసుకుంటాము, 4గిటికి లేస్తాము, తెల్లారి వరకు పని చేసుకోవాలి, కాయలు తెంపుకోవాలి, తెల్లారి వరకు కడుక్కొని కాయ పెట్టుకొని కూర్చోవాలి. అచ్చబోయేటోళ్ళు వాళ్ళని అడిగితే దోకాలి. కిలకు ఇక బత్తాలకు 1500, 1400, 1600 ఎట్లా రేటు ఉంటే అట్లా రేటు కొద్ది అమ్ముతాం. ఆరోగ్యానికి మంచిదే, మన శరీరానికి మంచిదే. సల్వమాలు చెట్టు సొమ్ము మేము పండ్లు పొలాలు తెత్తలేము, బట్టి పెట్టి ఈగలు దోమలు పడ్డ కాయ అమ్ముతలేము. ఎంటది తెచ్చుడు, ఎంటది తెంపుడు, కడుగుడు, పెట్టుడు. అంటే ఇది రైతు సొమ్ము. గిరాకీ మంచిగానే ఉంటుంది. మా గిరాకీ చెట్ల కింద కూర్చున్నా అవుతుంది. చెట్ల కింద మేము చెట్టుకొక్కరం కూర్చున్నా గిరాకీ అవుతుంది మాకు. మా రాయపట్నాన్ని అమ్మాలంటే 50 మందికి ఎక్కువ అమ్ముతారో 100 మందికో. అక్కడ బూరుగుపల్లె లెక్క, ఇక్కడ కాంపేలి లెక్క, అక్కడ గంగపూలు లెక్క. కరిమార్ రోడ్డుకు, జైతాల్ రోడ్డుకు, అటు గంగపూలకి వెళ్ళి ఈ 3 రోజులకు అటు కాంపేలు దాడుతుంది, ఇటు గంగ దాడుతుంది, అటు బూరుగుపల్లె దాడుతుంది. ఎండాకాలమే దోసకాయ. మాకు ఎండాకాలం వచ్చిందంటే ఇక దోసకాయ పంట ఖర్చు వస్తుంది. రాదా నాన్న మనం పెట్టుబడి పెట్టండి, ఏ పంట వండుతుంది చెప్పు. మనుషులకే సూదులు మందులు వేయందే మనిషే బతుకుతలేడు. నీళ్లు కట్టాలి, మందు వేయాలి, మందు కొట్టాలి, తవ్వి ఇవ్వాలి, ఇత్తులు కొనాలి. దేనికి పెట్టుబడి లేని కట్టం ఏది ఉంటుంది? ఏదైనా కష్టపడితేనే. నేను పెట్టిన 30 గుంటలు అంత. ఇంత ఎకరం నర అవుతుంది కానీ ఇంత టమాటా, ఇంత దోసలు, ఇన్ని బీరలు, ఇక పొలం ఇంత పొలం సంపాదిస్తాం. ఇక అంత ఇక గుత్తకేస్తాం. ఇన్ని మేము అమ్ముతాం. ఇక కొద్దిగా పెట్టుకున్న వాళ్ళకి కొద్దిగా తీరస్తాయి, బాగా పెట్టుకున్న వాళ్ళకి బాగా తీరస్తాయి. రేటు పడితే ₹1,00,000 చూగొస్తాయి. ఇక రేటు తీరంగా, ధర తీరంగా. ఇక మేమైతే చెట్ల కింద రేటు ఉన్నా మాకు ఒకటే రేటు లేకుండా ఒకటే రేటు. ఏంటంటే పెసు సొమ్మని ఎంటది తెస్తారు. మేమే తెచ్చుకుంటాం, కడుక్కుంటాం, పెట్టుకుంటాం, అమ్ముతాం. మనకు ఇక్కడ తాజా దోసకాయలు చాలా మంచిగా దొరుకుతున్నాయి రాయపట్నం కాడ. ఇవి తింటే కూడా చాలా హెల్త్ కూడా బాగుంటుంది. మార్కెట్లో కాయల కంటే ఇంకా మంచిగా ఉన్నాయి, తినవలసినవి తినవచ్చు. ఎండాకాలం మంచి చల్లదనం. అన్ని తిన్నటికంటే ఇవి తినేది మంచిది ఆరోగ్యానికి. తినవచ్చు అన్న. తక్కువ ఇక్కడ, అక్కడ ఎక్కువ ధర. అవి కుళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ తాజా మా తోటకెళ్ళి తెంపుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది. దోసకాయలు 50, 60 ఇట్లా పోతాయి. ఇప్పుడు ఎండాకాలం అంతా అమ్ముతా. ఎండాకాలం అంతా 3 నెలలు. ఈ ఎండాకాలం మామూలు గిరాకే ఉంటుంది. ఇది కూడా పోయినాడు బస్తా పోతాయి, పోయినాడు సగం బస్తానే పోతాయి. చల్లగా ఉంటుంది. ఎండాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి దోసకాయ తింటారు. ఎక్కువనే పండిస్తారు రాయపట్నంలో. ఎందుకంటే తాజా ఉంటుంది కాబట్టి ఈ ఊళ్ళో తింటారు. కానీ వేరే ఊళ్ళల్లో ఇంత తాజా కాయ దొరకదు కాబట్టి ఇక్కడ కొనుక్కుంటారు. పక్క పొంటే వేరే ఇట్లా చేన్లల్లో ఉంటాయి. మాకు కూడా మేము బస్తాలు వేసుకొని అమ్ముతాం. ఒక్కొక్క బస్తా 1400, 1200, ₹1000 ఇట్లా రేటు తీరంగా బస్తా దిగిన కొద్దీ ఇక్కడ రేటు డౌన్ అవుతుంది. రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. ప్రతి ఎండాకాలం 3 నెలలు ఉంటుంది దోసకాయ. వర్షం పడ్డది ఉంటే సెట్ ఆగదు. ఇక అంటే ఇక్కడ తాజా ఉంటుంది కాబట్టి, మన కాయ కాబట్టి ఇది తాజా ఉంటుంది. అంటే ఆ దోసకాయ వేరే ఉంటుంది, అది ఎప్పటికీ దొరుకుద్ది. కానీ ఇది ఎప్పుడు ఉండదు. ఎండాకాలం అన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇది. ఆ తర్వాత మాత్రం ఇది ఉండదు. ఒక చినుకు పడితే అయిపోతుంది. రోజుకు మామూలుగానే అవుతుంది. బాగా గిరాకీ కూడా ఉండదు మాకు. ఇట్లా కైకిలి ఓసారి వెళ్తుంది, ఓసారి వెళ్ళదు. ఆ బస్తా మందమే వెళ్తాయి. ఓసారి కైకిలి ఉండదు. 100, 200 గిట్లా. 100 కోసం మేము పొద్దున్న దాకా ఇక్కడ కూర్చొని ఉంటే మాకేముంటుంది.
80 రూపాయల కేజీ. మంచిగా ఉంటుంది, చల్లదనం తినాలి, తింటే మంచిదని మంది ఇక్కడనే రోడ్ సైడ్ పెట్టుకుంటేనే వాళ్ళకి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు. బాగున్నాయి, టేస్ట్ బాగున్నది, చల్లదనం మంచిగా ఉంటుంది, ఉప్పు రాసుకొని తింటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి, చేన్లు దగ్గరనే ఉంటాయి కాబట్టి వాటిలో పండిస్తారు కాబట్టి మనం తీసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, ఆరోగ్యానికి బాగుంటాయి. మార్కెట్లో వచ్చేటి మందు అది ఇది ఉంటుంది, మనం కొంచెం ఇక్కడ చెట్లలో ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా దొరుకుతాయి.